తెలంగాణ పల్లెల్లో మార్పు మొదలైంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలు పాత తరం రాజకీయాలకు భిన్నంగా ఒక నవ నాయకత్వానికి నాంది పలికాయి. ఈ ఎన్నికలు కేవలం ఓట్ల పండుగే కాదు, యువత, మహిళల రాజకీయ చైతన్యానికి నిలువుటద్దంగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు చైతన్యం చాటారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాల్లోనూ తమదైన ముద్ర వేశారు. ఈ ఎన్నికల్లో పాల్గొన్న మొత్తం ఓటర్లలో దాదాపు 51.8% మంది మహిళలే ఉండటం గమనార్హం. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పురుషుల కంటే మహిళలు దాదాపు ప్రతి మండలంలోనూ సగటున 2000 నుంచి 3000 ఓట్లు ఎక్కువగా వేశారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువతులు భారీగా పోలింగ్ కేంద్రాలకు రావడం విశేషం. కేవలం ఓటర్లుగానే కాకుండా అభ్యర్థులుగా కూడా మహిళలు సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో ఎన్నికైన యువ సర్పంచులలో అత్యధికులు మహిళలే. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు సర్పంచులా గెలుపొందారు. 50% మహిళా రిజర్వేషన్ ఉన్నప్పటికీ జనరల్ స్థానాల్లో కూడా చాలా మంది మహిళలు పురుష అభ్యర్థులపై విజయం సాధించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 1200 మందిగా సర్పంచుల స్థానాల్లో దాదాపు 650కి పైగా మహిళలే ఉండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి వంటి పథకాలపై అవగాహన, గ్రామీణ స్థాయిలో మహిళల ఆర్థిక స్వతంత్రత పెరగడం ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటి పనులకే పరిమితం కాకుండా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల సభ్యులు చురుగ్గా పాల్గొంటున్నారు. యువతకు రాజకీయాలపై అవగాహన పెరుగుతుంది అనడానికి ఈ ఎన్నికలే ఓ నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 మంది 21 ఏళ్ల యువకులు, అందులో 7 మహిళలు సర్పంచులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.